1995 సరిగ్గా 30 ఏళ్ల క్రితం పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. 30 ఏళ్ళు. అప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడిగా ఉన్న డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అప్పుడు జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ అయ్యారు. మళ్ళీ 30 ఏళ్ళు అక్కడ అసలు స్కోపే దొరకలేదు తెలుగుదేశం పార్టీకి. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికలో ఇవాళ జరిగిన పోలింగ్ చూసుకుని గెలుస్తామని తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది. ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఓటు జరిగింది అని. దానికి తగ్గట్టు ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఈ ఎన్నికలు కార్యక్రమం మొదలైంది కదా, దాదాపు వారం 10 రోజుల నుంచే వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కానీ చేస్తున్న స్టేట్మెంట్లు కానీ ఆరోపణలు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఓడిపోయే వాళ్ళు ఎలాంటి స్టేట్మెంట్లు చేస్తారో అలాంటి స్టేట్మెంట్లే చేస్తూ వచ్చారు. ఆ మాటను బట్టే అర్థమైంది కొద్దిగా ఏదో ఎదురు దెబ్బ తినబోతున్నారు లేదా గట్టి పోటీ ఎదుర్కొనబోతున్నారు అనేది అర్థమవుతూ వచ్చింది. ఇవాళ ఈవినింగ్ కూడా కాదు, ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి చేతులెత్తేశారు, పూర్తిగా చేతులెత్తేశారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేది ఆయన చెప్పిన మాట. అంటే ఒక రకంగా వాళ్ళకున్న అంచనా ప్రకారం పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కోల్పోతున్నామని. దాంతోపాటు ఆయన మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ ఎంత బలంగా ఉందో ఇవాళ అర్థమైందనే పదం కూడా వాడారు. ఒకసారి అవినాష్ రెడ్డి ఈ పోలింగ్ అవుతున్న క్రమంలో అంటే సుమారుగా 3:30 ఆ టైంలో అవినాష్ రెడ్డి తన అనుచరులతో చెప్పిన మాటలు ఒకసారి అది విందాము, విన్న తర్వాత చూద్దాం. పోలీసులు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసినారు. సైలెంట్ గా ఉండండి. పోలీసులైనా టీడీపీ కార్యకర్తలైనా మనందరి దృష్టిలో సైలెంట్ గా ఉండండి. దూరంగా డోర్ తీసి పులివెందుల మీద అంతా కలిపి పదబట్టారు. వాళ్ళకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం మనల్ని బాధ పెట్టారు. ఏం చేయలేదు. మనం వచ్చిన వచ్చే ప్రయోజనం కూడా లేదు. డ్యామేజ్ భవిష్యత్తులో ఎట్లా ఫేస్ చేయాలో అట్లా ఫేస్ చేస్తాం. న్యాయంగానే ఫేస్ చేస్తాం. అది జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసేసారు. భవిష్యత్తులో ఫేస్ చేద్దాం న్యాయంగానే అని అవినాష్ రెడ్డి చెప్తున్న మాటలు, కార్యకర్తలకు చెప్తున్న మాటలు మనం విన్నాం. సో ఇక్కడ సరే పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకటైపోయి మనకి వ్యతిరేకంగా పనిచేశారు, మనల్ని పని చేసుకొనివ్వలేదు, లేకపోతే మనల్ని ప్రచారం చేసుకొనివ్వలేదు, లేకపోతే మన ఓటర్లని ఓట్లు వేయనివ్వలేదు, ఇలాంటి ఆరోపణలన్నీ చేశారు. గడిచిన 4 రోజులుగా కూడా ఇలా పోలీసుల మీద వాళ్ళ మీద చేస్తూనే వస్తున్నారు. తర్వాత రెండవది చాలా కీలకమైంది, అవినాష్ రెడ్డి ఒక ఎంపీ అనే విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారు. బాగా గుర్తు చేసుకుంటే 3 ఏళ్ల క్రితం కర్నూలు నగరంలోని ఒక హాస్పిటల్లో ఉన్న అవినాష్ రెడ్డిని, వాళ్ళ మదర్కి బాగాలేదని చెప్పి ఆయన అక్కడ ఉన్న అవినాష్ రెడ్డిని మాట్లాడడం కోసం సిబిఐ ఆపసోపాలు పడింది. 3 రోజులు ప్రయత్నించినా ఆయన్ని కలవలేకపోయింది. హాస్పిటల్ కాదు కదా, హాస్పిటల్ ప్రెమిసెస్లో చుట్టుపక్కల కూడా వెళ్ళనివ్వలేదు అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు కానీ,
అప్పట్లో అవినాష్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు కానీ సిబిఐని ఎంటర్ కూడా కానివ్వాల. అలాంటి అవినాష్ రెడ్డిని ఇవాళ పోలీసులు ఎత్తుకెళ్ళి అవతల పెట్టారు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సిబిఐ అనేది ఈ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ. సిబిఐ అత్యున్నత దర్యాప్తు సంస్థ అయి ఉండి కూడా 3 రోజులు శతవిధాల పోరాడినా కూడా అవినాష్ని టచ్ చేయలేకపోయింది. కనీసం మాట్లాడడానికి హాస్పిటల్ ప్రెమిసెస్లోకి ఎంటర్ కాలేకపోయింది. అలాంటిది అవినాష్ రెడ్డి భీష్మించుకొని రోడ్డు మీద కూర్చుంటే, అలిగి కూర్చున్నాడా ధర్నా కూర్చున్నాడా పక్కన పెడితే, కూర్చుంటే చెప్పాల్సినంత వరకు చెప్పారు, ఎత్తుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు పోలీసులు. సో అప్పుడు రాష్ట్ర పోలీసులు సహకరించలేదు అప్పుడు సిబిఐకి. ఇప్పుడు అదే రాష్ట్ర పోలీసులు తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. ఎంత తేడా! ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, అవినాష్ రెడ్డి ఎంపీ అయి ఉండి పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తాము అని అంటే సహకరించాల్సిన అవినాష్ రెడ్డి రోడ్డు మీద కూర్చొని ఎందుకు అంత చులకనయ్యారు అనేది. సహజంగా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్ సెంటర్స్, సెన్సిటివ్ ఎలక్షన్స్ అప్పుడు సెన్సిటివ్ పోలింగ్ సెంటర్స్ కానీ, విలేజెస్ కానీ, టౌన్స్లో కానీ పోలీసులు ముందస్తు చర్యగా నాయకులను అరెస్ట్ చేయడం అనేది చాలా క్యాజువల్ థింగ్. అదేం సీరియస్ థింగ్ ఏం కాదు. అలాంటిది ఆయన అసలు ఎందుకు అంత ఇదిగా కూర్చున్నాడో మరి అక్కడే అర్థమైపోతుంది. పోలీసులు బైండ్ ఓవర్ చేయడానికి లేకపోతే ముందు హౌస్ అరెస్ట్ చేయడానికి అంగీకరించట్లేదు అని అంటే బయటుండి ఏం చేద్దాం అనుకున్నాడు? బయటుండి ఏదో చేద్దాం అనుకుంటేనే హౌస్ అరెస్ట్ అయితే అది చేయలేను కాబట్టి ఆయన అలిగాడు అనుకోవాలి. అవతల టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అందరిని అరెస్ట్ చేశారు, ఎవరిని వదలలేదు. ఈయన ఎందుకు మరి అంత మొండికేశాడు ఏంటి అనేది అర్థం కాని విషయం. ఎంపీ కాబట్టి ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. ప్రజాప్రతినిధిగా పోలీసులు నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నావు అన్నప్పుడు సహకరించాలి. హౌస్ అరెస్ట్లో ఉండి నువ్వు ఫోన్లు మాట్లాడుకో, ఫోన్ల ద్వారా నడిపించుకోవచ్చు, తప్పేం లేదు. అంటే బయట ఉండి ఏదో చేయాలనుకున్నారన్నమాట. అందుకనే హౌస్ అరెస్ట్ అనగానే కింద కూర్చొని అలిగి లేదా నానా యాగి చేసి ఇది చేశారు. అందుకే పోలీసులు ఎత్తుకెళ్ళి లోపల కూర్చోబెట్టారు. అటు టీడీపీ నేత రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ కొంత రెసిస్టెన్స్ వచ్చింది, బట్ చివరికి ఆయన సహకరించాడు, హౌస్ అరెస్ట్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకు ఈ రకంగా ఇది జరిగింది? ఓవరాల్గా టీడీపీ వైసీపీ ప్రవర్తన ఎలా ఉంది? ఎందుకు పులివెందులకి ఇంత ప్రయారిటీ వచ్చింది? పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక, అది కూడా దానికి ఎందుకు ఇంత ప్రయారిటీ వచ్చింది? చంద్రబాబు వెళ్ళలేదు ప్రచారానికి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు ప్రచారానికి కానీ లేకపోతే అక్కడికి కానీ. అక్కడున్న స్థానిక నాయకులకు అప్పచెప్పాడు. ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీకి ఉన్నారు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి లేకపోతే మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, పోటీ చేస్తున్నది బీటెక్ రవి భార్య, అక్కడున్న సీనియర్ నాయకులు వెళ్ళారు. దీనికి ఎందుకు ఇంత ఇది వచ్చింది అనేది ఒక కీలకమైన అంశం. సో ఓవరాల్గా పులివెందుల జడ్పీటీసీ ఫలితం ఎలా ఉండబోతోంది, ఓటర్లు ఎలా ఓటు వినియోగించుకున్నారు, కాస్త డెమోక్రటిక్గా జరిగిందా, లేకపోతే వైసీపీ హయాంలో ఎలా ఉండేదో ఇప్పుడు అలాగే అనిపించింది? పులివెందులలో జరిగిన, పులివెందులతో పాటు ఒంటిమిట్ట కూడా జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఇవాళ. అయితే పులివెందుల అనేది కొంచెం సెన్సిటివ్ ఏరియాగా మొదటి నుంచి ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. సో పులివెందుల ఉప ఎన్నిక మీద మనతో మాట్లాడడానికి రామ్ గోపాల్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శాసన మండలి సభ్యులు, అలాగే ఎంఏ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే వికే. గఫూర్ గారు, పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక
చూస్తే మీకు ఏమనిపించింది ఇవాళ పోలింగ్ కానీ ఆ గొడవలు కానీ గొడవలు జరగలేదని ఎట్లా అంటాం జరిగాయి? ఇప్పుడు ఒకటి వెంకటకృష్ణ గారు, నేను వైసీపీ సానుభూతి పరుని కాదు, టీడీపీ సానుభూతి పరుని కాదు, నేను సిపిఎం పాకిస్తాన్ ఉంది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల లేదా పల్నాడు ప్రాంతంలో అట్లాగే తిరుపతిలో వాళ్ళు బై ఎలక్షన్స్ లో ఏం చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మారల్ గా వాళ్ళకు ఈ రోజు అల్లరి చేయడానికి మారల్ రైట్ లేకుండా పోయింది. లేకుంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి యొక్క నియోజకవర్గం, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అంత పెద్ద బలపడింది అనేది ఏం లేదు. ఇప్పుడు గెలవబోతున్నారు. ఇప్పుడు గెలవబోవడానికి కారణం ఏమిటి అంటే అనేక ప్రయోగాలు, అధికార పార్టీగా ఉండడం, పోలీసు యంత్రాంగం తోడ్పడడం, డబ్బులు విచ్చలవిడి ఖర్చు పెట్టడం, బెదిరించడం, అట్లాగే ముఖ్యమైన నాయకుల్ని బయటకు తిరగనీయకుండా చేయడం, ఇటువంటివన్నీ కూడా చేశారు అనేటువంటిది నేనేం అక్కడ పోలేదు, నేను కనుక్కున్నటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు ఏమిటి వైసీపీకి చెప్పుకోవడానికి, మరి మీరు మీ అధికారం చేతిలో ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించారు, అవినాష్ రెడ్డిని 3 రోజులు ఉన్న సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది, ఇప్పుడు ఎత్తిపడేసినారని. పోలీసు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు చేస్తారండి. పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది, వైసీపీ చేతిలో. సిబిఐ ఏం చేయలేకపోయింది, ఇప్పుడు పోలీస్ టీడీపీ చేతిలో ఉంది. కాబట్టి సహజం కదా, ఎవరైనా అధికారాన్ని వినియోగించుకోవాలా అడ్డగోలుగా అనుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే సిబిఐ చేయాల్సిన పని చేయలేదు ఆ రోజు. న్యాయంగా అయితే సిబిఐ న్యాయం కోసం నిలబడి ఉండాలా, చట్టరీత్యా సెంట్రల్ గవర్నమెంట్ ను వినియోగించి ఉండాలా, చేయలేదు వాళ్ళు, ఎందుకంటే కుమ్మక్కన్నారు కాబట్టి. అయితే పులివెందుల్లో ఉభయ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టినాయి. వాళ్లకు వైసీపీ పార్టీకి కూడా బేస్ లేదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, విజయమ్మతో తగాదా వచ్చిన తర్వాత, వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత ఆ కుటుంబం ఒకటిగా లేదు ఇప్పుడు. కాబట్టి ప్రజల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి పట్టు ఆ కుటుంబానికి కూడా ఇప్పుడు లేదు. కాబట్టి ప్రజలు అటు ఇటు చెల్లా చెదరవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళతో పోటీపడి తెలుగుదేశం కూడా క్యాంపెయిన్ నిలబడగలిగింది, విశ్వాసాన్ని నింపగలిగింది. కాబట్టి వాళ్ళ పార్టీ క్యాడర్ నిలబడినారు. దానికి తోడుగా అధికారం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగము, డబ్బులు ఇవన్నీ కూడా భారీగానే వీళ్ళు కూడా ఖర్చు పెట్టినారు, వాళ్ళు కూడా ఖర్చు పెట్టినారు. వాళ్ళేమి పతితులుగా ఉన్నారని నేను చెప్పడం లేదు. అవినాష్ రెడ్డి వాళ్ళు కూడా డబ్బులు ధారాళంగా ఖర్చు పెట్టినారు. ఏమైనప్పటికీ పులివెందుల చరిత్ర మారబోతుంది అనేటువంటి నాకుండేటువంటి రిపోర్ట్స్. ఆ రకంగా టీడీపీ మంచి మెజార్టీతో గెలుస్తుందని అంటున్నారు. మరి రాబోయే కాలం చూడాలి ఫలితాలు ఎట్లా వస్తాయనేది. ఏమన్నా ఒకటే వికే గారు నేను చెప్పేది ఏమిటంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటది, ఎవరు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉంటారు వేరే సమస్య, కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరపడానికి, అధికార దుర్వినియోగం లేకుండా జరపడానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆ పార్టీకి గౌరవం పెరుగుతుంది. మాకుంది అధికారాన్ని మేము వినియోగిస్తామంటే ఇంకోటికి అధికారాన్ని వాడు వినియోగిస్తాం, ప్రజాస్వామ్యం బలహీన పడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని నా అభిప్రాయం. ఒంటిమిట్ట కూడా టీడీపీ గెలుస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయండి. 2 చోట్ల, కడప జిల్లాలో 2 చోట్ల టీడీపీ గెలవడం అనేటువంటిది. వైసీపీ ఇంతకుముందు వైసీపీ ఎందుకు బలపడింది, ఎక్కడ బై ఎలక్షన్స్ తో పోటీ చేస్తా వైసీపీ గెలుస్తూ పోయింది పెద్ద పెద్ద మెజార్టీతో. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వెంట పోగైనారు అందరూ. కాంగ్రెస్ సెక్షన్స్ అన్ని వైసీపీలోకి వచ్చేసినాయి. ఇప్పుడు తన సొంత ఊర్లోనే ఓడిపోయినారు అంటే రాష్ట్రంలో దాని పరిస్థితి ఎట్లుంటుందో మనం చూడాలి రాబోయే కాలంలో. కాబట్టి జెడ్పీ ఎన్నికల వరకే కాకుండా జగన్మోహన్ రెడ్డి చరిష్మా తగ్గింది, జగన్మోహన్ రెడ్డి పట్టు తగ్గింది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓడిపోతే మాత్రం ఓడిపోతారు ఖాయంగానే నాకు ఉన్నటువంటి వార్త. రైట్. రామ్ గోపాల్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. రామ్ గోపాల్ రెడ్డి గారు, పులివెందులలో ప్రజలు ఇవాళ ప్రశాంతంగా తమ ఇష్టానుసారం ఓటు హక్కును వినియోగించుకున్నారా, లేకపోతే ఇవాళ కూడా బలవంతంగానే భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఓటేశారా, అసలు ఓటేయలేదా, ఓటేయడానికే భయపడ్డారా? ఏంటి ఇవాళకి గతానికి డిఫరెన్స్ ఏంటి? దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య తమ ఓటు హక్కును వాళ్ళు వినియోగించడం జరిగింది. ఈరోజు అనేక మంది సుహాన మేధావులు కానీ, కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాట్లాడుతూ ఉండొచ్చు, అన్యాయం అయిపోయింది, పోలీస్ రాజ్యం అయిపోయింది, ఎన్నికల సంఘం పట్టించుకోలేదని చెప్పి. అంటే తాను దొంగ అయితే
పొరుగున్నమది అనేది ఒక సామెత ఉంది. ఇన్నాళ్ళుగా ఏదైతే అప్రజాస్వామిక విధానాలు వాళ్ళు అవలంబించారో ఇతర పార్టీలు కూడా అదే అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తాయనే ఒక దురాలోచనతో మేము ఈ రోజు గతంలో మాదిరి చేసే దౌర్జన్యాలు ఈ రోజు చేయలేకపోతున్నాము. ఈ రోజు ఎన్నికల సంఘం గాని జిల్లా పోలీస్ యంత్రాంగం గాని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం అనేది జీర్ణించుకోలేక అసహనానికి గురైపోయి వైఎస్ఆర్సీపీ నాయకులు నానా మాటలు మాట్లాడడం జరుగుతుంది. అందరూ కూడా స్వేచ్ఛగా అంటే మొట్టమొదటిసారిగా తమ బ్యాలెట్ ను వాళ్ళే తమ ఆనందోత్సవాలతో వాళ్ళ బ్యాలెట్ ను తీసుకొని స్వస్తి గుర్తు తమ నచ్చిన వ్యక్తికి మెచ్చిన పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. రాజకీయాల్లో పోటీలో గెలుపోవటం అనేది సహజం. మేము గెలవచ్చు, వాళ్ళు గెలవచ్చు. కానీ స్ఫూర్తివంతమైన ప్రజాస్వామిక విధానాలతో ఈరోజు ఒక మంచి ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో మాకైతే బలమైన విశ్వాసం ఉంది. ఎన్నికల్లో మేము పోటీ చేసిన మా అభ్యర్థి గెలుస్తారనే అచంచలమైన విశ్వాసం, నమ్మకం మాకు అందరికీ ఉంది. అంతేకాకుండా గతంలో ఎప్పుడు కూడా వైకాపా దౌర్జన్యాలు చేయనట్టు ఈ రోజే దౌర్జన్యాలు ఏదేదో జరిగినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏ ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు పోలే ఈ రోజు ఎక్కడ కానీ గెలవాలి జరిగినట్టు. పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఎవరికి కూడా ఒక చిన్న ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే. అంటే ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడం నాకు తెలిసి నాకు ఓటకు వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారనే నేను భావిస్తున్నా. ఇంకా ఏదన్నా ఉండేటంటే అనేక సందర్భాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఎంతమంది తలలు పగిలినారో, ఎంతమంది హత్యలకు గురయ్యారో, ఎంతమంది మహిళల మీద దాడులు చేశారో, ఎన్ని వాహనాలు ధ్వంసమయ్యో మేమంతా కూడా ప్రత్యక్ష కారణం. ఈ రోజు బాగా జరిగితే బాగా జరగలేదనేది అంటే వాళ్ళ చేతికి మొత్తం వ్యవస్థలన్నీ వాళ్ళ చేతికి పోయి కట్టెలు కత్తులు వాళ్ళ చేతికి ఇచ్చేసి ప్రజాస్వామ్యాన్ని బ్రహ్మాండంగా నడపమంటే బాగా జరిగినట్టు లేదు. మేము వ్యవస్థలన్నీ కూడా పకడ్బందీగా పనిచేసి బాగా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహిస్తే అన్యాయము, అక్రమము, ప్రజాస్వామ్య కడపటి ఇది అయ్యేసరికి పోలింగ్ పూర్తయి ఇంకా అయిపోయింది కదా పూర్తిగా. ఎంత పర్సంటేజ్ నమోదైంది? 75-80 మధ్యలో ఉంటుంది సార్. ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు. ఎందుకంటే బాక్స్ అన్ని పులివెందులకు చేరితే గానీ అది అంచనాలు రావు. కొన్ని రిమోట్ ప్లేసెస్ ఉన్నాయి. కొన్ని ఒక 2-3 గ్రామాలు, 2-3 పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో ఫోన్స్ కూడా పనిచేయవు. ఒక అరగంటకు సమాచారం వస్తుంది. 75-80% మధ్యలో ఉంటుందండి. 75-80% అంటే బాగా జరిగిందంటే మరి ఎక్కడైనా లేదు సార్. లాస్ట్ సార్వత్రిక ఎన్నికలు 85% అనే. కానీ పంచాయతీ ఎన్నికల మాదిరి ఇవి కూడా అంటే మేము కానీ అవతల ప్రతి వైఎస్ఆర్సీపీ కానీ పంచాయతీ ఎన్నికల మాదిరి దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బయట ప్రాంతాల్లో వేలాది మంది ఓటర్లు బయట ఉద్యోగాలు చేసుకోవడం కానీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి అందరినీ కూడా మా పార్టీకి సంబంధించిన అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని తొలగొచ్చుకున్నాం కాబట్టి మంచి పోలింగ్ పర్సెంటేజ్ అవుతుందని అనుకుంటాను. 80% తక్కువ కాకుండా అవుతుంది. నిజమే. నేను అనేది ఎక్కడన్నా రిగ్గింగ్ లాంటివి అలాంటివి ఏమన్నా ట్రై లేదు. మీరు కానీ ఇప్పుడు వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ ఎక్కడన్నా రామ్ గోపాల్ గారు వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ మీ వాళ్ళు కానీ ఎక్కడైనా కొంచెం ట్రై చేశారా? జరిగినట్టు కానీ రిగ్గింగ్ జరిగినట్టు కానీ ఎక్కడ కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు. మీరు కూడా విజువల్ చూసింటారు. ఏదో మాకు అనుకూలమని చెప్పి కొన్ని ఛానల్స్ పేర్లు చెప్పి మాట్లాడుతుంటారు. ఛానల్స్ ఈ రోజు దగ్గర 20-30 ఛానల్స్ ఉన్నాయి. ఒక దాదాపు 400-500 మంది రాష్ట్ర స్థాయికి సంబంధించిన పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే స్వతంత్ర ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ అనేక ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు. వాళ్ళకని బార్లు దిన ఓటర్లను చూశారు తప్ప ఎక్కడైనా సరే వెబ్ కాస్టింగ్ ఉంది. ఇప్పుడుందే సార్ 2000 సంవత్సరంకు 2004 కంటే ముందు రిగ్గింగ్ సంస్కృతి ఇవన్నీ లేదా 2004 సంవత్సరం తర్వాత చేసుకోవాలంటే ఏ పార్టీ చేసుకోవాలన్నా కూడా సైక్లింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంది తప్ప అందులో వెబ్ కాస్టింగ్ ఉంది. లోపలికి వెబ్ కాస్టింగ్ ఉండేటప్పుడు నువ్వు రిగ్గింగ్ చేసుకోవాలంటే ఒకటే మనిషి గుద్దాల్సి వస్తుంది, బ్యాలెట్ పేపర్ కానీ ఈవీఎంలు కానీ. అది సాధ్యం కాదు. వెబ్ కాస్టింగ్ లో ఎవరైనా దొరికిపోయే అవకాశం ఉంది. ఒకటే వ్యక్తి 2 మాటలు 3 మాటలు ఓట్లేయాలని లోపలికి పోయే ప్రయత్నం చేసినప్పుడు వెబ్ కాస్టింగ్ లో రికార్డ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇందాక అవినాష్ రెడ్డి గారు కానీ చెప్తున్నారు మేము న్యాయ పోరాటం చేస్తాం, వాళ్ళేసి రిలీజ్ అనేది. ఆయనకు ఏ రాజకీయ పార్టీకైనా కూడా స్వేచ్ఛ హక్కు ఉంది. ఆయన ఎవరికైనా కానీ ఫిర్యాదు చేసుకోమని చెప్పండి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా చేస్తారో లేకుంటే హైకోర్టు పోతారా, సుప్రీంకోర్టు పోతారా, ఇంకా ఇక్కడ ఎవరైనా సార్ ఇప్పుడు ఏంటి కపూర్ గారు నవ్వుతారు. మళ్ళీ అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేనేదో జోక్ చేశాను అనుకుంటారు. మీరు ఎందుకు అనేక ఎన్నికలు ఇక్కడ తహసీల్దార్ కా నుంచి కేంద్ర ఎన్నికల సంఘం వరకు ఎక్కిన మెట్టు లేదు, దిగిన మెట్టు లేదు. తహసీల్దార్ గారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కానీ వినాం. ఇప్పుడు ఆ పార్టీలో ఒక ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. మా పార్టీకి ఇక్కడ 5 మాటలు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డి
ఆయన నేను 100 పిటిషన్లు పెట్టింటాం, 100 మంది అధికారుల దగ్గర. సతీష్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడాలి మనం. రామ్ గోపాల్ గారు, సతీష్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఒక చిన్న ఒక్క మాట, ఒక్క నిమిషం అండి. ఒకసారి మనం లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారికి ఆ ప్రాంతం మీద, పర్టికులర్ పులివెందుల మీద కాస్త బాగా అవగాహన ఉన్న జర్నలిస్ట్ కూడా ఆయన. లక్ష్మణ్ గారు నమస్తే. చెప్పండి. నమస్తే లక్ష్మణ్ గారు, ఇవాళ జరిగిన ఎన్నిక 30 ఏళ్ల క్రితం 95లో పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని అప్పుడు టీడీపీ గెలుచుకుంది. తులసిరెడ్డి గారు జడ్పీ చైర్మన్ కూడా అయ్యాడు అప్పుడు, మీకు తెలుసు బాగా. మళ్ళీ ఇవాళ గెలుస్తారా అని అంటున్నారు. గఫూర్ గారు కూడా గెలుస్తారు, మంచి మెజార్టీతోనే వార్తలు వస్తున్నాయి అంటున్నారు. సో మీకు కూడా రిపోర్ట్స్ ఉంటాయి అక్కడ నుంచి. అలాగే జరిగిన తీరు మీద కానీ, ఆరోపణలు ప్రత్యారోపణలు కానీ, నా పాయింట్ ఒకటే, పులివెందుల ఓటర్లు ఇవాళ పూర్తిగా 100% కాకపోయినా ఒక 70%, 80% అయినా ప్రశాంతంగా, లేకపోతే వాళ్ళ మనోభీష్టం మేరకు ఓటు వేసుకోగలిగినారా? ఖచ్చితంగా ఓటు వేశారు, దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని చోట్ల అవకాశం వాళ్ళకు ఉంది, ఆ పార్టీకి ఉంది, ఈ పార్టీకి ఉంది. ఇద్దరు రీసైక్లింగ్ చేసుకునే అవకాశం ఉంది, దొంగ ఓట్లు వేసుకునే అవకాశం ఉంది. ఒకరినే మనం నిందించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము పులివెందులను ఎందుకు ప్రధానంగా తీసుకుంటున్నాము? బికాస్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి, బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అంతే. చాలా ప్రత్యేకంగా ఒక 10,000 ఓట్లు సంబంధించినటువంటి చిన్న ఎన్నికను పెద్ద ఇష్యూగా చూపించేసి ఇవాళ ఎన్నికను నిర్వహించారు. ఇది దీని వెనక ఏంట్రా అంటే, ఎప్పుడైతే వివేకానంద రెడ్డి మర్డర్ అయిపోయిందో అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా లేరు. దాదాపు 20-25 మంది చాలా సిన్సియర్ గా, అవసరమైతే రిగ్గింగులు గారు దౌర్జన్యాలు చేసేటువంటి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు. కేవలం అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళ తండ్రి, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వైపు ఇవాళ ఉన్నారు. ఇక్కడ మన బలం ఎవరికి ఉంది? అక్కడ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డికి బలం ఉంది పులివెందులలో. సో దానికి సంబంధించిన వాళ్ళందరూ ఎప్పుడైతే దూరం అయ్యారో, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అన్నిటికీ మించి ఏం జరిగింది? 3 రోజుల క్రితం వేముల మండలానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనేటువంటి మైనింగ్ అతన్ని అతను దౌర్జన్యకారుడు, రిగ్గింగ్లు చేసే కెపాసిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాడు. అతన్ని చావుతో బద్దీశారు. ఏదో జమాడు వాళ్ళ మీద కొట్టారని అంటున్నారు, ఎవరు కొట్టారు నాకు తెలియదు, ఎందుకంటే మళ్ళీ అది వివాదము. కొట్టారు, చంపబోయారని కూడా వచ్చింది వార్తలు. అతనితో కాలు పట్టుకున్నాడు, వదిలేశారు అని. అతను కూడా దూరం అయ్యాడు ఇప్పుడు ఆ దెబ్బకు. అది చూసిన తర్వాత ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో ఈ పోలింగ్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిగా సమర్థించేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఊళ్ళల్లో లేదు, మొత్తం వెళ్ళిపోయారు. మనకెందుకు కూడా వెలుగు కేసులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి. మనకు ఎవరు కనిపిస్తున్నారు ఇప్పుడు? అవినాష్ రెడ్డి. వాట్ అబౌట్ అదర్స్? వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ కూడా కండిషనల్ బెయిల్ మీద హైదరాబాద్ లో ఉండిపోయారు, లేకపోతే జైల్లో ఉండిపోయారు కొంతమంది. ఉండిపోయారు లేరు వాళ్ళు. అంటే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా మీరు అన్నట్టు దూరంగా ఉన్నారు. సో ఇప్పుడు ప్రెస్టేజ్ గా తీసుకుని నడిపించే వాళ్ళు లేరు. అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బలహీన పడుతున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఏంది వీళ్ళది? ఇంకా ఇలా ఈ ఫోర్స్ తో ఈ కూటమి పార్టీలు ముందుకెళ్తే పులివెందుల మున్సిపాలిటీని గెలుచుకోవాలి. అది గెలుచుకోగలిగితే ఇంకా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుంది అని నేను చెప్పదలుచుకోలేదు. ఏం జరగాలని జరుగుతుంది. ఓటమికి దాటి వెళ్ళాల్సి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఏంటి? ఇవాళ పోలింగ్ జరిగింది, టికింగ్ జరిగిందా లేదా? మరి ఇప్పుడు అంత చిన్న ఎన్నికకు ఒక డిఐజీ స్థాయి అధికారి రావటం అన్నది నేనైతే నా 45 సంవత్సరాల జర్నలిజంలో ఎప్పుడు
చిన్న ఎన్నికకు డిఐజీ అధికారి మంచి అక్కడ కూర్చోవడం ఏంటి, అవినాష్ రెడ్డిని లోపల కూర్చోబెట్టి ఆయన కాపలా ఉండడం ఏంటి అంటే పరిపాలనలో కూడా పెద్ద పెద్ద అది డ్యామేజ్ లాగా అనిపిస్తుంది కదా. ఒక సిఏ చాలండి మేనేజ్ చేయడానికి, ఒక సిఏ చాలు అక్కడ మేనేజ్ చేయడానికి, లేదంటే డిఎస్పీ చాలు, ఎస్పీ కూడా అవసరం లేదు. అట్లాంటిది పలుచబడిపోయింది కదా ప్రభుత్వ విధానం కూడా. అతను డిఐజీని పంపడం అంటే అక్కడికి ఆ డిఐజీ వెళ్ళి అవినాష్ రెడ్డిని బతిమలాడి నువ్వు లోపల కూర్చో, నేను ఇక్కడ కాపలా కూర్చుంటా, నువ్వు బయటకు పోవడానికి లేదు, రిగ్గింగ్ చేయడానికి లేదు అని ఆయన కూర్చుంటారు అక్కడ. అంటే ఒకటి లక్ష్మణ్ గారు, ఇప్పుడు నిజమే మీరు అన్నది, ఒక చిన్న జడ్పీటీసీ ఉప ఎన్నిక, అది కూడా దానికి ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ కూర్చోవడం అన్నది కొంచెం ఎక్కువే అనిపిస్తుంది. నో డౌట్ మీ విశ్లేషణని ఒప్పుకొని తీరాల్సిందే. కానీ ఇప్పుడు సిఐనో డిఎస్పీనో ఆడ పెడితే అలా బట్టలు ఇప్పేస్తాం అని చెప్పి భయపెట్టి లోపల బయటికి పంపిస్తే అసలు ఎస్పీని కేర్ చేయడం లేదు, డిఎస్పీని కేర్ చేయడం లేదు. గల్లీ స్థాయి నాయకుడు కూడా డిఎస్పీని అరే ఊరే అని మాట్లాడుతుండే రోజులు కదా ఏపీలో. మరి అలాంటప్పుడు ఎంపీ ఎందుకు కేర్ చేస్తాడు ఒక డిఎస్పీని? అవినాష్ రెడ్డి ఒక డిఎస్పీని కేర్ చేస్తాడా? ఏలు పెట్టి చూపించి బయటికి పోరా అంటే పోవాలి డిఎస్పీ మూసుకుని. అందుకని డిఐజీని ఆ మాట అనలేడు కదా తొందరపడి, అందుకని డిఐజీ వెళ్ళి కూర్చుని ఉంటాడు అనుకుంటున్నాను నేను. మై ఒపీనియన్. ఈ పత్యాపారాలు లేకుండా వెళ్ళి మంచి కూర్చుంటారని ఈయన వెళ్ళి కూర్చుని ఉంటాడు, అందుకే కంట్రోల్ అయింది. సరే, ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఇంపార్టెంట్ది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్ట నిలబడుతుందా తగ్గుతుందా అన్నది ఈ రిజల్ట్ బట్టి తెలుస్తుంది. ఒకవేళ గెలిస్తే ఓకే, ఓడిపోయారు అనుకో ఖచ్చితంగా ప్రతిష్ట దిగజారుతుంది. ఈ పులివెందల అనేటువంటిది దేశవ్యాప్తంగా ప్రచారం అయిపోయినటువంటి ఆ నియోజకవర్గం. అవును, ఇక్కడ బెట్టింగులు నిన్న రాత్రి నుంచి బెట్టింగులు కట్టారు. బెట్టింగ్ల మీద మాట్లాడదాం లక్ష్మణ్ గారు. బెట్టింగ్ల మీద మాట్లాడే ముందు అసలు ఇది మీరు ఇందాక లేవనెత్తిన మున్సిపల్ ఎన్నికకు ఇది ఒక పునాది కాబోతోందా? ఇందులో గెలవడం ద్వారా మున్సిపాలిటీని చేజిక్కించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీది కానీ వైసీపీది కానీ వ్యూహమా? అలాగే ఈ రాజకీయం ఎంతవరకు దారితీస్తుంది? ఫ్యూచర్కి ఏ పరిణామాలు రాబోతున్నాయి? గఫూర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఏదైనా కానివ్వండి, ఒక ప్రోగ్రాం, ఒక ఎలక్షన్ కానివచ్చు, లేకపోతే ఒక ప్రోగ్రాం కావచ్చు, ఒక మీటింగ్ కావచ్చు, ధర్నా కావచ్చు, ర్యాలీ కావచ్చు, ఏది జరుగుతున్నా కూడా పోలీసులు ఏం చేస్తారు, కొంచెం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని ముందస్తు అరెస్టులు, బైండ్ ఓవర్లు ఇలాంటివి చేస్తారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనైతే విజయవాడలో ర్యాలీ ఉందంటే టీచర్లను కూడా లేని కేసులు చూపించి ఏం చేశారో మనందరం గుర్తుంది. సడన్గా వచ్చేసిన టీచర్ల మీద కేసులు. అది పక్కన పెట్టి ఇవాళ అక్కడ జరిగింది ఏంటి? తెల్లవారుజామునే ఇప్పుడు మనతో ప్యానల్లో ఉన్న రామ్ గోపాల్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేశారు. సరే, ఆయన వైపు నుంచి ఆయన వారి సతీమణి కొంత రెసిస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా పోలీసులు గట్టిగా లేదంటే ఓకే సహకరించారు. అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని వెళ్తే పోలీసులు ఎంత యాగి అంటే, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి రోడ్డు మీద కూర్చుని అలిగి నానా బీభత్సం చేస్తే చివరికి తీసుకెళ్లి లోపల ఎత్తి కూర్చోబెట్టే పరిస్థితి. అది మంచి పద్ధతేనా? ఒక ఎంపీ అయి ఉండి పోలీసులు హౌస్ అరెస్ట్ ఏం చేద్దామని బయటికి వెళ్ళి, పోలీసు హౌస్ అరెస్ట్ చేయకపోతే బయటికి వెళ్ళి ఏదో చేద్దామనే కదా, అది మిస్ అయిపోతున్నాననే ఉక్రోషమా, బాధ, లేకపోతే కోపమా, ఏంటది? తప్పు కదా అది. ఎందుకు అలా చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం తెలిసి మీరు ఈ ప్రశ్న అడిగితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని అసలు బతకనియాడు. ఏమి ప్రొటెస్ట్ చేయకపోతే, నువ్వు ఏదో గొడవ చేయకపోతే నువ్వు ఎందుకున్నావు? నీకోసం నేను ఇంత కష్టపడినాను, నీకోసం ఇంత చేస్తాను నేను, మరి ప్రొటెస్ట్ చేయాలి కదా. ఒక ఎంపీగా ఉండి నువ్వు ఏం చేస్తున్నావు అనేది వస్తుంది కదా. కాబట్టి ఆయనకు ఇష్టం ఉందా లేదా మనకు తెలియదు, కానీ తప్పనిసరిగా చేయక తప్పదు. ఇప్పుడు వైసీపీ యొక్క ఆ కండిషన్ అట్టుంది. ఏమైనప్పటికీ ఒకటేమంటే
ఓటు వేసుకోవడం నిజంగా అతను ఓటర్ అయి ఉంటే, అతను అర్బన్ ఏరియాలో ఉంటాడు, అర్బన్ ఏరియాకి సంబంధం జెడ్పీటీసీ ఓటర్ అయి ఉంటే ఎవరికి కానీ, రామ్ గోపాల్ రెడ్డికి కానీ, లేకపోతే సతీష్ రెడ్డికి కానీ, లేకుంటే అవినాష్ రెడ్డి కానీ ఓటర్ అయి ఉంటే ఓటర్కు హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో, ఓటు వేయించడం వరకు చేయించాలా. బయట అల్లర్లు జరుగుతాయనేది తెలిసినప్పుడు ఉభయ పార్టీల్ని కూడా ఆ రకంగా అదుపు చేయడం కొన్ని సందర్భాలు, అందులో ఫ్యాక్షన్ ఏరియాలో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది తప్పదు. అది నేను వినిందేమంటే పోలీసులు కూడా దాదాపు 800 మందో ఎంతో మంది ఉన్నారు అని, ఆ రకంగా భారీ పోలీసు బందోబస్తు ఉంది. సరే కొన్ని గ్రామాల్లో మరి సోషల్ మీడియాలో చూశాను సార్ నేను, హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అనేది నాకేమి వేరే సోర్స్ లేదు. పోలీసులు కాళ్ళు మొక్కుతున్నారు, ఓట్లు పోతాం మమ్మల్ని అనుమతించండి అనేసి. అది కూడా అంటే నేను చెప్పేది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటిది జరపడం లక్ష్యంగా అందరూ పనిచేయాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిచినా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ది పీపుల్స్ వర్డిక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు 6 నెలలకే కదా సార్, ఇది 6 నెలల తర్వాత మళ్ళీ ఎట్లా లోకల్ బాడీ ఎలక్షన్ జరపాలి కదా, 6 నెలల 8 నెలల మాక్సిమం 1 year. కాబట్టి ఇక్కడ 1 year కోసం ఎలక్షన్ కాదు, ఒక రకంగా ఏంటంటే పులివెందులలో వైనాడ్ కుప్పం అనేది వచ్చింది కదా, అక్కడ వైనాడ్ పులివెందుల అనేటువంటి ఏదో ప్రయత్నంలో వీళ్ళు ఉన్నట్టున్నారు. ప్రజాస్వామ్యంలో ఉండొచ్చు, ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు. దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక టెస్టింగ్ ల్యాబొరేటరీ టెస్టింగ్ పాయింట్. ఇది ఈ ప్రయోగం కనుక విజయవంతమైంది అనుకోండి, ఈ ఊపుతో మున్సిపాలిటీ కానీ ఆ తర్వాత లోకల్ బాడీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు పట్టు కూడా సడిలిందండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పారు, నియోజకవర్గం మీద జగన్ గారి పట్టు బాగా సడిలిందని, చాలా మంది ఓన్ చేసుకోవడం లేదని. ఈ తర్వాత వాళ్ళ గొడవలు అందరికి తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళు ఒక వంశము, వీళ్ళు ఒక వంశం. అంటే వంశం అంటే స్త్రీల వైపున, అంటే ఆడవాళ్ళ తరఫు నుంచి ఒక వారసత్వం, దాయాదుల మధ్య సయ్యత లేదు ఎప్పుడు. వివేకానంద రెడ్డి గొడవ అంతా అదే, నువ్వు ఎంపీగా వాళ్ళకి ఎందుకు ఇస్తావు, ఎంపీగా మీ అమ్మని పెట్టు లేదా నన్ను పెట్టు, ఇది పోరు పెట్టాడు ఆయన, చివరికి చనిపోయినాడు. అంటే ఆ పోరు లేకపోయినాడు, చంపబడ్డాడు. చంపబడ్డాడు. ఆ చంపబడ్డం ఈ పోరు కనుక ఆయన పెట్టకపోతే చంపబడేవాడు కాదేమో. ఆ పోరుతో చంపబడినాడు అనేటువంటిది ఎప్పుడైతే ఈ దాయాదులకు తెలిసిందో వీళ్ళకు, ఎవరైనా ఎందుకు ఓన్ చేసుకుంటాడు సార్? ఒక మనిషి కదా, ఒక మనిషిని అన్యాయంగా చంపి, అందులో అతనికి మంచి పేరు ఉంది. మిగతా బలహీనతలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ మంచి పేరు ఉంది జనంలో. గ్రౌండ్ లెవెల్లో మొత్తం ఆర్గనైజ్ చేసింది ఆయనే. ఎప్పుడైతే ఆయన మర్డర్ చేశారో వీళ్ళందరూ ఓన్ చేసుకోలేదు, పట్టు సడలింది. రాబోయే కాలం కష్టకాలం అనేటువంటిది అనిపిస్తుంది. రాబోయే కాలం చూడాలి మనం. ఏమైనప్పటికీ ఇవన్నీ పాఠాలు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే దౌర్జన్యాలతో అధికారంతో పట్టు ఉండే వాళ్ళు ఎప్పుడు స్థిరంగా శాశ్వతంగా పట్టు ఉండలేదు, వాళ్ళు నిలబెట్టుకోలేరు. ప్రజల హృదయాల్లో ప్రజల విశ్వాసాన్ని పొందితే ఏ ఓటమి గెలిచినా 40% మొన్న ఓట్లు వచ్చినాయి, ఓడిపోయి ఉండొచ్చు, కానీ 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది కదా. ఇప్పుడు ఆ ఓటింగ్ ఉండదు. క్రమంగా ఎప్పుడైతే విశ్వాసం సడులుతుందో ఓటింగ్ సడలిపోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్త ప్రభావం పడుతుందండి. కేవలం పులివెందుల వరకు కాదు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ కనుక ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద దీని ప్రభావం పడుతుందని నేను బలంగా అనుకుంటున్నాను. రైట్. రామ్ గోపాల్ రెడ్డి గారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేకపోతే అక్కడ ఆయన పార్టీ ఎందుకు దాని ప్రభావాన్ని కోల్పోతోంది, పట్టు కోల్పోతోంది? కారణం ఏంటి? గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ వివేకానంద రెడ్డి గారు ఉండేటప్పుడు ప్రజలతో ప్రేమతో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా కూడా మమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులను ఆదరించే వాళ్ళు. నిజంగా కష్టాలు ఉండేటప్పుడు, ఇబ్బందులు ఉండేటప్పుడు వారి ఫాలోవర్స్ ఎవరైనా సరే ప్రాణాలు ఇచ్చేదానికి డెమోక్రటిక్ ఉండేవాళ్ళు. డెమోక్రటిక్ అనాల్సిన పని లేదు లేదండి. కానీ ఎవరు వైఎస్ కుటుంబంలో డెమోక్రటిక్ సిస్టమ్ లో ఎవరు ఏమి ఉండరు. కానీ అందరూ ఒక నిమించిన అవకాశం పదానికి లేదు. అది దాని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే అట్లా. ఇప్పుడు వాళ్ళ అనుచరులను ప్రేమగా చూసుకునే వాళ్ళు, వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు, ప్రతి వారానికి 10 రోజులకు వాళ్ళందరితో కలివిడిగా ఉండేవాళ్ళు.
జగన్మోహన్ రెడ్డి వచ్చే సంవత్సరానికి 3 మాటలు 4 మాటలు వచ్చేస్తే పొద్దున చర్చికి పోవడం, లేకుంటే వాళ్ళ తండ్రి గారి సమాధి దగ్గరికి పోవడము, ఒక అరగంట 2 గంటలు వాళ్ళ బంధువులతో మాట్లాడడం, మళ్ళీ హెలికాప్టర్ ఎక్కడము, తాడపల్లిగా లేకుంటే బెంగళూరుకి పోయే క్రమము. అంటే ఇక్కడ ఈ 7 మండలంలో ఏ గ్రామం ఎక్కడ ఉంది, ఎవరు మనకు నాయకుడు, ఎవరు మనల్ని నమ్మినవాడు, ఎవరు మనకు శత్రువు, ఎవరు మనకు మిత్రుడు అనే పూర్తి స్థాయి అవగాహన జగన్మోహన్ రెడ్డికి లేదు. మొత్తం అంతా కూడా అవినాష్ రెడ్డి భుజస్కంధాల మీద పెట్టడము, అవినాష్ రెడ్డి గాని కొంతమంది ఆయనకు నమ్మిన వ్యక్తుల మీద పెట్టడంతో వాళ్ళ ప్రయోజనాలను పెట్టేసి వాళ్ళకి నిజంగా వాళ్ళకి అభిమానులు, వాళ్ళ భక్తులు ఎవరు ఉంటారో వాళ్ళందరినీ చాలా మందిని దూరం చేసుకోవడం జరిగింది. కానీ అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రతి నెలకు 2 మాటలు 3 మాటలు వచ్చినప్పుడు రకరకాలు, ఇప్పుడు అప్పుడు కానీ రాజశేఖర రెడ్డికి సంబంధించిన రాజశేఖర అభిమానించే వాళ్ళు కొంతమంది, రాజారెడ్డిని అభిమానించే వాళ్ళు కొంతమంది, వివేకానంద రెడ్డిని అభిమానించే వాళ్ళు కొంతమంది, లేకపోతే అవినాష్ రెడ్డి ఫాదర్ కి సంబంధించిన వాళ్ళు అందరూ రకరకాల వర్గాలు గ్రూపులు ఉన్నా కూడా, అంటే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు నమ్ముకునే వాళ్ళని వాళ్ళు కాపాడుకునే వాళ్ళు అయినప్పటికీ కూడా ఏకతాటి పైన ఎన్నికలు వచ్చినప్పుడు లేకుంటే సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ఫైట్ చేసే పరిస్థితి ఆ రోజు ఉంది. మీరు చెప్పినట్టు డెమోక్రటిక్ కాదు, వాళ్ళకి సంబంధించిన అనుయాయులు వాళ్ళ వ్యవహారంలో డెమోక్రటిక్ ఉండేవాళ్ళు. మిగతా దానిలో చూసినప్పుడు అందరూ కొలతా తూకం లేని దుర్మార్గులే. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, రాజారెడ్డి కావచ్చు, వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అందరూ కొలతా తూకం లేని అంటే ఈ ప్రాంత వ్యక్తిగా బాధితునిగా నేను చెప్పేది వీళ్ళు కొలతా తూకం లేని దుర్మార్గులే వంశం అంతా. కానీ ఇప్పుడు బయట చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుకోవాలి, బతుకున్న వ్యక్తుల ఘోరాలు నేరాల గురించి మాట్లాడుకోవాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ప్రధానమైన సమస్య తన అనుచరులకు సంబంధించి ఇప్పుడు మొన్న 5 సంవత్సరాలు ఉంది, ఎవరికైనా పెద్దగా ఆదరించలే. అంటే అవినాష్ రెడ్డికి సంబంధంగా ఉండేవాళ్ళు, ఆయనను అభిమానించే ప్రేమించే వాళ్ళను ఎంకరేజ్ చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డినో లేకుంటే రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళందరినీ కూడా చాలా మందిని పక్కన పెట్టడంతో మీరు ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి గారు ఒకటి ఇవాళ జరిగిన ఈ ఎన్నిక మీద కూడా వివేకానంద రెడ్డి గారి హత్య యొక్క ప్రభావం ఉందా జనంలో? అంటే దాని గురించి నాకు తెలిసి పెద్ద ప్రభావం ఏమి ఉండదు అనుకుంటా సార్. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా షర్మిల గారు అదే అజెండాతో పోటీ చేయడం జరిగింది. ఏది మా బాబాయిని చంపినారని చెప్పి షర్మిల గారు, మా తండ్రిని చంపినారు న్యాయం చేయండి అని చెప్పి సునీత గారు అడిగినప్పుడు కానీ 10,000 మంది అంటే 2,30,000 ఓట్లలో 10,000 ఓట్లు కానీ షర్మిలాకి రాలే. అంటే బయట ప్రాంతంలో వివేకానంద రెడ్డి హత్య అనేది ప్రభావితం చూపుతుంది అని తప్ప పులివెందుల నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి హత్య, వివేకానంద రెడ్డి నైజము, వివేకానంద రెడ్డి వ్యవసాయ శైలి తెలిసిన వాళ్ళు ఏం పెద్దంత ఓటింగ్ వివేకానంద రెడ్డి హత్య అనేది పులివెందుల నియోజకవర్గం వరకు ఓట్ల మీద ప్రభావం చూపదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ బయట ప్రాంతాలకు చెప్పినంత ఈ నియోజకవర్గంలో 1978 నుంచి కానీ లేకుంటే సమితి ప్రెసిడెంట్ 1900 వివేకానంద అయినప్పటి నుంచి కానీ ఈ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఘోరాము నేరము రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డికి కలిసి చేసిన ఘోరాలు నేరాలే. వీళ్ళందరికంటే రాజారెడ్డి కొంత మంచోడు. కొత్త విషయం చెప్తున్నారు, విచిత్రంగా ఉంది. వాస్తవాలు వీళ్ళిద్దరూ కొలత తూకం లేని దుర్మార్గులు సార్. రాజారెడ్డి వీళ్ళందరికంటే మంచోడు. జగన్ కన్నా, రాజశేఖర రెడ్డి కన్నా, వివేకానంద రెడ్డి కన్నా రాజారెడ్డి చాలా మంచోడు. రాజారెడ్డి సోషలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. తనకు నచ్చకపోతే తిట్టడము, లేకుంటే 2 ఓట్లు కొట్టడము, లేకుంటే తర్వాత కూడా ప్రేమగా దగ్గర తీసుకునేవాడు తప్ప మీరు అనేక సంఘటనలు తీసుకోండి. ఇప్పుడు నర్సయ్య హత్య చూద్దాం. నర్సయ్య అంటే రామ్ గోపాల్ గారు నాకు అంటే మీరు అక్కడి వారు కాబట్టి మీరు చెప్పేది మీకున్న అబ్జర్వేషన్. నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్. గఫూర్ గారు కానీ నర్సయ్య మైనింగ్ ఓనర్ నర్సయ్యకు హత్యకు రాజారెడ్డికి 1% కానీ తప్పులేదు. మొత్తం చంపింది కీలక సూత్రధారి పాత్రధారి రాజశేఖర రెడ్డి. ఆ రోజు దాని హత్య ఖరీదు 25,000 రూపాయలు. పులివెందులకు సంబంధించిన పౌల్ రెడ్డి అనే వ్యక్తికి ఒప్పందం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ మాటలు వింటే రేపటి నుంచి జగన్ రెడ్డి గారు రెచ్చిపోతున్నారు. ఇక మా తాతలు ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగం అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది, చూసారా మా తాత ఎంత మంచోడు అని అలా ఎమ్మెల్సీ చెప్తున్నాడు చూడండి అని చెప్పి ఆయన మొదలెడతాడేమో చూడండి. అసలు ముందు లోకేష్ గారు మిమ్మల్ని అడుగుతాడేమో ఏంటి ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నామని. నేను లోకేష్ గారికి అని చెప్పాను సార్, వీళ్ళిద్దరికంటే రాజారెడ్డి చాలా మంచోడు సార్ అని చెప్పాను. ఓహో, వాళ్ళిద్దరికంటే మంచోడు అని చెప్పారా? వాళ్ళిద్దరికంటే మంచోడు అని చెప్పా. ఆయన మంచి, ఆయన సాత్వికుడు, శాఖాహారం అని చెప్పారు. మాంసాహారులలో కొంచెం తక్కువ మాంసాహారి, తక్కువ తింటారు మాంసాహారి. రోజు తినేవాడు కాదేమో. రోజు తినేవాడు, వీళ్ళు రోజు తింటారు. వీళ్ళకు రోజు
రూపరాక్షల మాదిరి. ఒక్క నిమిషం ఉండండి, మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. లక్ష్మణ్ గారిని అడుగుదాం. ఆయన రాజారెడ్డిని, జగన్ రెడ్డిని, రాజశేఖర్ రెడ్డిని అందరినీ చూశాడు. లక్ష్మణ్ గారు ఏంటి రాజారెడ్డికి సర్టిఫికేట్, రాజారెడ్డి గారికి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు రామ్ గోపాల్ రెడ్డి గారు? అంటే ఒకటి రాజశేఖర్ రెడ్డి అయినా రాజారెడ్డి అయినా కోపం వేరు, దగ్గర తీయటం వేరు. ఏదైనా పనులు చేయాలనుకుంటే ఎవరికైనా వెంటనే పనులు చేస్తారు. ఆర్థిక సాయం కానీ లేదా ఏదైనా మర్డర్ కేసులు ఇరుక్కున్న వాళ్ళకి వెంటనే సాయం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అయితే మర్డర్ కేసులో ఇరుక్కున్న వాళ్ళు అయ్యో మమ్మల్ని పోలీసులు కొడతారంటే ఆయన కార్లు కూర్చోబెట్టుకొని తిరిగేవాడు. సామెత కూడా చెప్తారు కదా, ఎవరన్నా ఒక మర్డర్ చేసిన వాడు ఆ రక్తపు చేతులతోనే రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చి, అన్నా నేను ఇప్పుడే ఒక హత్య చేసి వచ్చానన్న కాపాడానంటే ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్న తర్వాత అని చెప్పి ఆయన తన్ని దాచేసేవాడట. అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే చేయబడుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేవాడట. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అలా చేశారో లేదో దానికి నేనే విట్నెస్. ఎస్పీకి ఆయనకు ఇష్టం ఒకసారి అలా వస్తే నేనే తప్పిది రాజశేఖర్ రెడ్డి, పోలీసులు కొట్టకుండా నేను చెప్తాను ఎస్పీకి, నువ్వు వెళ్ళి కోర్టులో హాజరు పరిపించు, పొద్దున్నే పోలీసులు ఎవరు అక్కడికి రారు, నాది బాధ్యత అంటే అప్పుడు ఎస్పీకి నేను చెప్తే ఎస్పీ రాజశేఖర్కి ఫోన్ చేస్తే పొద్దున్నే కోర్టులో హాజరుపరిచాడు. ఆయన ఇంటి కూడా తిప్పుకునేవాడు. రాజారెడ్డి సంగతి చెప్తా. అక్కడ పులివెందుల్లో ఎస్టీ కాలనీ ఉంది. మన మిత్రుడు భూగోపాల్ గారిని ఆ ఎస్టీ కాలనీలో చాలా మంది ఇప్పుడు ఉన్నారు, చాలా మంది ఊర్లు ఇచ్చి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఒకసారి రాజారెడ్డి గురించి మీకేం తెలుసు అని ఎవరైనా ముసలోళ్ళు ఉంటారు అడగమనండి, వాళ్ళు ఏం చెబుతారో వింటే ఎంత కోపం రావాలో అంత కోపం వస్తుంది. నేను గారు వినండి, వింటున్నా సార్. ఆ ఎస్టీ కాలనీలో లక్ష్మణ్ గారు అడిగిన వాళ్ళు లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. మన కోపం వస్తుంది రాజారెడ్డి గురించి, వాళ్ళు మనకు చెప్పేది వింటే మనకు కోపం వస్తుంది, రాజారెడ్డి ఇలాంటి వాడా అని ఆదేశం కూడా వస్తుంది. అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే కిరాయి హంతకులు ఉండే ప్లేస్ అది. కిరాయి హంతకుల మీద నేను ఈనాడులో స్టోరీ కూడా రాశాను. ఎలా రాశా? కెప్టెన్ కేవీ రెడ్డి ఉన్నప్పుడు ఎస్పీగా ఇలా కిరాయి హంతకులు ఉన్నారు, వాళ్ళని ఎవరు పోషిస్తున్నారు, వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది పులివెందుల్లో, నేను ఎలాగైనా సరే ఆ కాలనీకి వెళ్ళి వాళ్ళందరి దగ్గర అభిప్రాయం తీసుకొని స్టోరీ రాద్దామని ఉంది. అంటే అయ్యో నువ్వు ఆ కాలనీకి పోతే నిన్ను కూడా లేపేస్తారా, నీ శివం కూడా కనపడుతున్నాడు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే లేదు నేను వెళ్ళి తీరాలా, నువ్వు ఏం చేస్తావు చెయ్యి, నాకు పోలీసు కావాలని మఫ్టీలు పంపించంటే ఒక కానిస్టేబుల్ ని మఫ్టీలు తుపాకీ ఇచ్చి దేవుడు పెట్టి అది కనపడకుండా మేమిద్దరం పోయినాం కాలనీకి. మాట్లాడుకుంటా పోయి నేను స్టూడెంట్ ని తిరుపతి నుంచి వచ్చా, చదువుకుంటున్నా, మీ కాలనీలో సంక్షేమం గురించి మీతో మాట్లాడదామని వచ్చాయని చెప్పి అక్కడ అడిగి మీద కూర్చున్నా. ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే మొత్తం చెప్పాడు, కిరాయి హంతకులను ప్రోత్సహించేది మొత్తం రాజారెడ్డి, వాళ్ళని తీసుకెళ్తాడు, వాళ్ళు ఎక్కడైనా మర్డర్ చేసి వస్తే వాళ్ళని సపోర్ట్ గా వాళ్ళకి నిలబడతాడు, ఈ పిల్లవాళ్ళందరినీ పిలిచి తిట్టాడు, ఇదిగో వీళ్ళందరూ కూడా ఇట్లాంటి ముందు కొడుకలే, ఆయన ఇక్కడికి లోపలికి వస్తాడు అని చెప్పాడు. ఇంకా కొన్ని చెప్పకూడని నేను ఇప్పుడు చెప్పలేదు అట్లాంటి కొన్ని, ఎందుకంటే ఆయన చనిపోయారు బాగుండదు అని చెప్పి. అంత ఇదిగా 2 గంటల పాటు ఒక్కొక్కరు వచ్చి చెప్పిన అంశాలలో వంగవీటి రంగాను చంపిన హత్య కేసులో ముద్దాయిలుగా దొరకకుండా తప్పించి ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడ వెళ్ళి చంపారన్నాడు. నేను నమ్మకపోతే ఒకరిని పిలిచేదు, ఏరా నువ్వు పోయావా లేదా వంగవీటి రంగా మర్డర్ చేయడానికి పోయా ఇక్కడి నుంచి అని చెప్పాడు. చెప్పితే అతను అంగీకరించాడు పోయామని. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు వాళ్ళందరూ వంగవీటి రంగా గారి హత్యలో అని చెప్తున్నారు అని కాదు అంటే మీరు చెప్తుందా, వంగవీటి రంగా గారి హత్యలో పులివెందుల నుంచి పాత్ర ఉంది. యాక్చువల్ గా చంపింది వాళ్ళు, ఆ కిరాయింతకులు. అలా మర్డర్లు ఒక 10 యొక్క మర్డర్ల వివరాలు చెప్పారు వాళ్ళు. అక్కడ ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏం జరిగింది పావులాగా చెప్పారు. ఒకరిని 25 వయసుకు ఒక మంచి కానీ శవాలు కనపడవు.
మరి ఈ నెలకి ఎవరయ్యా ఉన్నారు అంటే ఆయనే ఉన్నారు, అందరూ ఆయన పేరు చెప్తున్నారు. పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, మాకు ఎప్పుడైనా డబ్బులు అంటే అట్లా చేసినా కూడా కాదు. వీళ్ళని ఒక నిమిషం, వీళ్ళని ఇలా తయారు కావడానికి వీళ్ళకు అన్ని అలవాట్లు నేర్పించిండు రాజారెడ్డి. అన్ని అలవాట్లు, ఇదిగో ఈ అలవాట్లన్నీ నేర్పించారు. వీళ్ళకి అలవాట్లు బానిసలైపోయి ఆయన చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాలండి, ఏం చెప్పాలి? నన్ను ఎవరు ఏమైనా అనుకోవచ్చు, ఇవాళ ఆధారాలు నా దగ్గర ఉండకపోవచ్చు, కానీ నేను చెప్పింది మాత్రం అక్షర సత్యం. నేను అక్కడ వెళ్ళింది మాత్రం నిజం. ఈనాడులో కిరాయి హంతకులు పులివెందులో ఉన్నారని పెద్ద బ్యానర్లో ఐటమ్ వచ్చిన మాట వాస్తవం, వార్త కూడా వచ్చింది. అంతకంటే ఆధారం ఏం కావాలి? మరి అంతకంటే ఏం చెప్తా నేను? అదే కదా ఇక్కడ గొప్పగా చెప్పుకున్నాడు. ఇప్పుడు మరి అలాంటి వాడు ఏం చేసిండు? ఉమేష్ చంద్ర ఎస్పీగా ఉన్నప్పుడు ఒక విలేజ్ లో గొడవలు పడుతూ ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని పోయారు, లోపలేశారు. ఈయన రాజారెడ్డి ఫోన్ చేసి ఎస్ఐకి వాళ్ళు ఇడిచిపెట్టమన్నాడు. నేను ఇడిచిపెట్టానండి, ఎస్పీ గారు ఆర్డర్ ఇది అంటే ఎస్పీకి ఫోన్ చేశాడు. ఈయన ఫోన్ చేసి ముందు ఎత్తుకోలే ఆయన, తర్వాత అంటే ఉమేష్ చంద్ర నాకు చెప్పింది నేను చెప్తున్నా, ఫోన్ ఎత్తుకోలే. తర్వాత ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని సరే ఎత్తుకుంటాను, రెండోసారి ఫోన్ ఎత్తుకున్నాడు. అంటే ఫోన్ కనెక్షన్ ఇస్తారు కదా బయట నుంచి సీసీలు, మొదట ఏదో బిజీగా ఉన్నాడని చెప్పారు, రెండోసారి ఇవ్వండి కనెక్షన్ అంటే ఇచ్చారు. ఇస్తే గట్టిగా మాట్లాడాడు రాజారెడ్డి. ఎందుకు పట్టుకుపోతారు, ఏదో చిన్న విషయాలు గొడవలు పల్లెలు మామూలు ఉంటాయని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతా అంటే, నోర్మయ్యి నువ్వు ఎక్కడున్నావు చెప్పు, ఏడున్నావు ఇప్పుడు చెప్పు, ఇప్పుడే వచ్చి నేను ఎన్కౌంటర్ చేస్తాను ఎస్పీ ఉమేష్ చంద్ర అంటాను. ఫోన్ పెట్టేసిండు, ఫోన్ పెట్టేసి రాజారెడ్డికి చెప్పిండు నేను ఎన్కౌంటర్ చేస్తాను అడుగుతుంది. రాజారెడ్డి కారు చెబుతూ ఎన్కౌంటర్ చెప్పుకుంటూ కడపకు వచ్చిండు. కడపకు వచ్చిన తర్వాత రాజశేఖర్ ఎప్పుడు వచ్చినా కూడా నేను వెళ్ళి కలుస్తా, ఎవరు వచ్చినా కలుస్తా, నేను మామూలు కలిస్తే రామయ్య నీ గురించి అనుకుంటున్నా అన్నాడు. ఏమి అన్నా? లోపల నాన్నగారు ఉన్నారు, ఇట్లా వాడు ఉమేష్ చంద్ర ఇట్లా బెదిరించాడయ్యా, వాడు అంటాలే మా రాజారెడ్డి రాజశేఖర్ ఎవరైనా ఇట్లా బెదిరించాడయ్యా, ఎన్కౌంటర్ చేస్తాడు, కొంచెం చెప్పయ్యా ఏంది ఇష్యూ ఇంత పెద్ద అయితే ఎట్లాగా, అలా తెలుగుదేశం అధికారంలో ఉంది అంటే ఎక్కడ ఉన్నాడు ఆయన అంటే వెనకల వేరే పక్క రూమ్ ఉంది, అక్కడనే ఆ రూమ్ లో నన్ను కూర్చొని మాట్లాడుకో అన్నాడు. పోయాను, మాట్లాడాను, చేతులు వణుకుతున్నాడు. వాటిని చంపుతాను అయ్యా, నీ మాట బాగా వింటాడంట కదా, ఒకసారి చెప్పు. రాజారెడ్డి వణుకుతున్నాడా? నవ్వు జారాను అన్నాడు. అంటే నేను రాకేమిటి చెప్పి లేదు, నాకు కూడా ఏంటంటే ఒక ఎస్పీ ఆయన చాలా ఏజ్ తక్కువలో వచ్చాడు అక్కడ ఎస్పీగా. అలాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ వాళ్ళ జోలికి పోయి ఎన్కౌంటర్ చేస్తా అంటే ఎదుర్కొంటావా జర్నలిస్ట్ గా? ఎన్కౌంటర్ చేస్తాడు? ఏమయ్యా నువ్వు బచ్చగాడివి, ఇదే మాట బచ్చగాడివి, జిల్లాల పరిస్థితులు తెలీదు. మన డిబేట్ అంతా రాజారెడ్డి డిబేట్, రాజారెడ్డి జీవిత చరిత్రలాగా అయిపోతా ఉంది. మన పులివెందుల ప్రజల జీవితాలను మార్చే ఎన్నికలు, పులివెందుల ప్రజల అదే అర్థమైందిలేండి. మనం పులివెందుల ప్రజల జీవితాలు మారాలని కోరుకుంటూ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ దిశగా వెళదాం. తర్వాత మీరు ఇందాక బెట్టింగులు అన్నారు కదా, బెట్టింగులు అనే అంశంతో పాటుగా పులివెందుల మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే దాంట్లో ఈ గెలుపు మొదటి అడుగు కాబోతోందా అనేది కూడా చూద్దాం. గఫూర్ గారు, ఇక్కడ ఆసక్తికరమైన ఉదయం నుంచి కొంచెం ఆశ్చర్యపరుస్తున్న అంశం ఏంటంటే, ఎప్పుడు పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, ఏది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు చూసినా గడిచిన 3-4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలు ఆ మాటకు వస్తే, ఎప్పుడు చూసినా వీళ్ళ ఆగడాలు, బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుపోవడం, ఈవీఎంలు ఎత్తుకుపోవడం, చంపేయడం, నరికేయడం, వాళ్లే ఓట్లు ఒత్తేసుకోవడం, ఇది కదా. సో ఇవాళ నాకు అర్థమైంది అయితే ఎక్కువ అవి జరగకుండా పోలీసులు వాళ్ళని కొంతవరకు కంట్రోల్ చేయగలిగారు. ఆ పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసిన దాన్ని పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారు అనే రకంగా పిక్చరైజ్ చేయడంలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారేమో వైసీపీ ఫోర్సెస్
అనేది ఒకటి అనబడుతోంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది పోలీసులు యువతల వాళ్ళని సపోర్ట్ చేసినట్టుగా అవుతుందా, ప్రజలను సపోర్ట్ చేసినట్టు అవుతుందా? అంటే ఇప్పుడు పులివెందుల వరకు వచ్చినప్పుడు తెలుగుదేశం కూడా ప్రతిఘటన ఇచ్చే పరిస్థితులు గతంలో లేదండి. లేదు, కరెక్టే. గతమంతా కూడా వాళ్ళ ఆధిపత్యంలోనే జరిగేది. ఎవరు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారు, లేకపోతే వాళ్ళ కుటుంబాలు, వీళ్ళ ఆధిపత్యంలోనే ఎన్నికలు జరిగేటివి. దాదాపు ఏమంటే ఇక ఇంకోరు నిలబడి ప్రతిఘటించేటువంటి వాతావరణం లేదు పులివెందు. అంతో ఇంతో వేంపల్లిలో ఆ వాతావరణం ఉండింది, సింహాద్రిపురంలో వేంపల్లిలో ఇట్లా కొంత వాతావరణం ఉండింది. ఇప్పుడు ఈ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితుల్లో ఇదేనండి, ఇప్పుడు గ్రిప్ పోయింది సార్ పబ్లిక్ మీద. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు గతంలో లాగా ఆ కుటుంబానికి పట్టు లేదు. ఈయన పట్టించుకోడు, ఈయన ఎక్కడో ఉంటాడు, ఎక్కడో తిరుగుతుంటాడు. ఈయన తరపున పట్టించుకునే వివేకానంద రెడ్డిని వీళ్ళ మనుషులే. అది ఆ తర్వాత అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కొంత పట్టు ఉంది, కానీ అందరూ కలిసి ఉమ్మడిగా వాళ్ళ మీద విశ్వాసం లేదండి. అందుకోసం పట్టినట్లుగా ఉండడం, లేకపోతే వాళ్ళ గుణపాఠం నేర్పాలే అనేటువంటి ఆలోచనతో ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా తోడైనాయి ఇప్పుడు ఎలక్షన్స్ లో. కాబట్టి నేను ఈవెన్ తులసిరెడ్డి గారిని అడిగాను, నేను ఎవరు మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఏంటండి ఎట్లా జరిగినాయి ఎలక్షన్స్ అంటే ఆయన అంటున్నాడు, వీళ్ళేమి ఎన్నికలకు సీరియస్ ప్రిపరేషన్స్ తో ఉన్నట్లేదు, చాలా చోట్ల ఏది తిరిగినా ఒక దాన్ని ఏమంటారు వాళ్ళే సర్కిల్ గా ఏర్పడి తిరుగుతుంటారు, ఆ రకంగా జరిగినాయి చాలా చోట్ల. అంటే నేను అన్నాను, పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు కదా, పోలింగ్ ఏజెంట్స్ హక్కు ఉంటుంది కదా, అబ్జెక్ట్ చేస్తారు కదా, మరి వాళ్ళకు స్ట్రాంగ్ బేస్ ఉంది కదా అక్కడ. పోలింగ్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే అది కూడా పెట్టుకోలేకపోయినారు కొన్ని చోట్ల, వీళ్ళు ఏమంటే పోలీసు వాళ్ళతో భయపించినారు అనేసి ఆయన అభిప్రాయం. ఏమైనప్పటికీ పట్టు తప్పుతుందండి. పట్టు కనుక ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? అంతే కదా, పోలీసులు కానీ ఇతరులు కానీ ఏం చేస్తారు? పట్టు ఉంటే. పట్టు అంటే కేవలం డామినేషన్. ఇప్పుడు ఆయన చెప్పిన లక్ష్మణ్ గారు చెప్పినటువంటి ఎస్టీ కాలనీ కాదు, పట్టు అంటే విశ్వాసం, ప్రజల్లో నమ్మకం. పట్ల ప్రజల్లో నమ్మకం, వీళ్ళ కోసం నిలబడాలి, వీళ్ళు మా కోసం చేస్తారు అనేటువంటి విశ్వాసం క్రమంగా తగ్గిపోతున్నటువంటి ఒక పూర్వరంగం ఏర్పడింది. ఎందుకంటే షర్మిల గారు రోజు స్టేట్మెంట్స్, లేకపోతే సునీత గారి స్టేట్మెంట్స్, వివేకానంద మధ్యకి తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన, ఆయన కూడా ఎవరిని పట్టించుకునే మనిషి కాదు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో పట్టు తగ్గుతుంది. ఇది కేవలం ఈ ఎన్నికల వరకే కాదు, ఇట్ విల్ బి ఏ ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్. రాబోయేటువంటి దీర్ఘకాల పరిణామాలు కలిగి ఉంటాయి ఈ ఎన్నికల యొక్క ఫలితాలు అనేది మాత్రం నాకు అనిపిస్తుంది. అది వాళ్ళు మరలా అవన్నీ సర్దుకొని చేస్తారా, జనంలోకి పోతారా, అవన్నీ రాబోయే కాలం చూడాలి. రైట్. రామ్ గోపాల్ గారు, వెరీ సూన్, కొద్ది నెలల్లోనే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రెండ్ ఇదే ట్రెండ్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా చూపించగలుగుతారా, లేకపోతే అప్పటికి మళ్ళీ వైసీపీ ఇక్కడ దెబ్బతిన్నారు కాబట్టి దానికి వేరే వాళ్ళ ప్లానింగ్ కూడా మారిపోతుంది? ఖచ్చితంగా ఖాళీ ఎందుకుంటారు, ఎట్లా చేయాలని చూస్తారు కదా. మీరు చెప్పిందైతే ఉన్నదంటే ఓటమి నుంచి అనేక గుణపాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది ఎవరైనా కూడా. మేము కానీ సంస్థాగతంగా బలహీనంగా ఉండే పరిస్థితుల్లో ఈ ఏడాది కాలంలో అధికారం వచ్చిన తర్వాత సంస్థాగతంగా పుంజుకునే కార్యక్రమాలకు దానికి ఛాలెంజెస్ గా తీసుకొని చేయడంతోనే ఈ రోజు జరిగిన ఎన్నికల్లో మేము విజయం దిశగా దూసుకుపోవడం జరుగుతుంది. అంటే మా ఆకాంక్ష ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాం. తర్వాత వచ్చే ఏడాదిలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు కూడా ఛాలెంజ్ గా తీసుకుంటాం. సేమ్ టైం వాళ్ళు కూడా ఈ రోజు ఏదైతే ప్రజల నుంచి ప్రతిఘటన కానీ వాళ్ళ క్యాడర్ సహాయ నిరాకరణ ఏ విధంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళ క్యాడర్ సహాయ నిరాకరణతో వాటన్నిటిని కూడా సరి చేసుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. మేము కూడా మా క్యాడర్ ను స్ట్రెంథనింగ్ చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో మేము విజయదుందుకు మోయేదానికి మా ప్రయత్నాలు చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజల విశ్వాసం, కార్యకర్తల పార్టీ మీద నాయకత్వం వహించే పార్టీ మీద నాయకత్వం మీద బలమైన విశ్వాసము ఇవన్నీ ఉన్నప్పుడే ఏ ఎన్నికలైనా కూడా మనం
బియ్యదిందు మోగించడానికి అవకాశం ఉంటుంది. గఫూర్ గారు చెప్పినట్లు ఇందాక అంటే అనేక ఫ్యాక్టర్స్ అంటే కర్నూలు చావుకు 1,00,000 శాపాలు ఉన్నట్టు ఈ రోజు వాళ్ళు బలహీనపడేదానికి అనేక రకాలైన అంతర్గత కార్యకలాపాలు కూడా ఒక కారణం భావించు. కుమ్ములాటలు. కానీ అవి కూడా మనం మాట్లాడకూడదు. కుమ్ములాటలు కావచ్చు, అంతర్గత కుమ్ములాటలు కావచ్చు, అవన్నీ కూడా కుమ్ములాటలు ఉండకూడదు అని చెప్పేసి ఒక ప్రత్యర్థి పార్టీగా మేము మాట్లాడకూడదు. ప్రత్యర్థి బలహీనపడాలని చెప్పి ఇంకా ప్రత్యర్థి బలహీనపడాలని చెప్పి మాకు కోరుకుంటది. ఇంకా ఎంత ఎక్కువ కుమ్ములాటలు పెంచుకుంటా పోతే అంత మేము బలపడతామనే ఒక బలమైన నమ్మకం గాని మాకుంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు జరిగిన ఎన్నికలు ఒక చారిత్రాత్మక చరిత్ర అని చెప్పొచ్చు. ఇక్కడ అంటే ముఖ్యంగా 12వ తేదీ ఈ రోజు ఎన్నికలు, 14వ తారీఖు రిజల్ట్ వస్తానే ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15 వస్తే పులివెందుల మండల ప్రజలకు మాత్రము ఆగస్టు 14వ తేదీనే ఒక రోజు ముందుగానే స్వేచ్ఛా స్వాతంత్రాలు వస్తున్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. భారతదేశానికి కూడా 14వ తేదీ అర్ధరాత్రే వచ్చిందిలేండి. దానికంటే ముందు సార్ ఇది 11-12 గల కౌంటింగ్ అయిపోతుంది సార్. 12 అవర్స్ ముందు మీరు మిట్ట మధ్యాహ్నం ఇస్తారా? వాళ్ళ అర్ధరాత్రి ఇస్తే వాళ్ళ అర్ధరాత్రి మేము మిట్ట మధ్య అదే బ్రిటిషర్స్ అర్ధరాత్రి ఇచ్చిపోయినారు, మీరు మిట్ట మధ్యాహ్నం ఇస్తారా? ఉదయం 8 గంటలు ఏదో ప్రజలకు స్వాతంత్రం వస్తే చాలు, అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం ఎప్పుడో సరే. రైట్, ఫైనల్ గా లక్ష్మణ్ గారు మీరు ఇందాక బెట్టింగ్స్ అన్నారు, బెట్టింగ్స్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి, టైం కూడా అయిపోయింది. నిన్న సాయంత్రం నుంచి బెట్టింగ్లు విపరీతంగా పెట్టారు. ఎందుకంటే పులివెందులు అంటేనే జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు ఉంటారు కదా, మేము అవును. గెలిచి తీర్తామని నాకున్న సమాచారం మేరకు అంటే ఆ బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఒక వ్యక్తి చెప్పాడు 200 కోట్లు దాటిందంట. దాటొచ్చు, పెద్ద అతిశయోక్తి ఏం లేదులేండి, దాటొచ్చు. అయితే ఏంటంటే ఇందులో రాయలసీమకి నీళ్లు ఉండవు, పంటలు పండవు, కానీ వీటికేం తక్కువ లేదు. బెంజ్ కార్లు, రోల్స్ రాయిస్లు, లేకపోతే కోట్లాది రూపాయల పంటలు, వజ్రాలు, వైడు, వీటికేం తక్కువ ఉండదు. మళ్ళీ అందరికి కాదు, ఐఎమ్ సారీ, కొంతమంది ఈ నాయకులు పెట్టుబడిదారులకి, ప్రజలకేం ఉండదులే. ఎక్కువగా ఎన్ఆర్ఐలు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు పాల్గొన్నారు ఎక్కువగా. అంటే నాకున్న ఆయన చెప్పిన సమాచారం బట్టి అదేలే. అంటే ఇక్కడ ఇందులో ఈ బెట్టింగ్లకు సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఓడినా ఇంత పర్సెంటేజీ, గెలిచినా ఇంత పర్సెంటేజీ అనేది ఇప్పుడు ఇరు వర్గాలు ఇందులో లాభపడతాయి అని చెప్తున్నాడు ఆయన. ఇందులో నష్టం ఎవరికి రాదు, పార్టీయే ఇదే బెట్టింగ్. ఆత్మహత్య చేసుకుని చూడండి, 6వ స్థానం జ్యోతిష్యంతో, 6వ స్థానం సర్వేతో ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకున్నారు మొన్న. గొప్ప ఘనకార్యం చేసిన ఆత్మహత్య. అట్లా జరగకుండా చూసుకోవాలి. ఒక చిన్న పార్టీ ఎన్నిక 10,000 లోపు ఉండేటువంటి చిన్న పార్టీ ఎన్నిక పులివెందుల్లో జరిగితే, అదే ఒంటిమిట్ట మీద ఎవరు బెట్టింగ్ పెట్టలే, జరిగితే ఎంత దాని ఇష్యూ అయిపోయి ఓటు 10,000 రూపాయలు పంచి చివరికి 200 కోట్ల బెట్టింగ్ లో సరే గెలిచాడా ఓడాడని కొంతమంది అటుబాబు పెట్టిన వాళ్ళు ఇటుబాబు పడతారు, అటుబాబు పడతారు. పెట్టారు అంటే పులివెందుల ఎలా ఫేమస్ అన్నది నేను ఒక్కొక్కసారి ఆ జిల్లా వాడిగా చెప్పగా తప్పలేదు అని చెప్పాను. కరెక్టేలే, మీరు అన్నది చాలా ఈజీగా అయి ఉంటుంది. 200 కోట్లు అనేది ఈ రోజులు ఈ బెట్టింగ్ రాయుళ్ళకి పెద్ద కష్టమైన అమౌంట్ ఏం కాదు, అది ఈజీగా అయి ఉంటుంది. యా, చూద్దాం 14వ తారీఖు నాడు దాదాపు మధ్యాహ్నానికి ఆయన అన్నట్టు మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి తెలిసిపోతుందేమో, చూద్దాం. ఎనీవే చాలా హోప్తో ఉన్నారు. అక్కడ ట్రెండ్ కూడా అలాగే కనపడతా ఉంది, పోలింగ్ ట్రెండ్ కూడా. ఎనీవే, రామ్ గోపాల్ గారు అండ్ గఫూర్ గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ